నీకు కొత్త ప్లాన్ వేసేంత తెలివెక్కడుంది? అందుకే నీ ప్లాన్ ముందే పసిగట్టి ఈసారి ఈ ఆటలో నేను గెలిచాను. తెలుసు కదా, ఆటలో మనల్ని ఢీ కొట్టేవాళ్ళు లేరని. నీకు ఇవ్వాల్సిన టైంకి ఇంకా 20 సెకండ్స్ ముందే నీ ఆర్డర్ నీకు డెలివరీ ఇచ్చేస్తున్నాను. నా 5,000. హా, ఈ పిజ్జాలకి ఇంతకు ముందు నువ్వు నా దగ్గర ఫ్రీగా నొక్కేసావు కదా, వాటికి లెక్క సారిపోయింది. ఇంకొకసారి నా జోలికొచ్చావనుకో, చెప్పనక్కర్లేదు, నీకు నా గురించి బాగా తెలుసు. రేటింగ్ మంచిగా ఇవ్వండి సార్, వస్తా. అయ్యో, నా కొడుకు ఏమైంది? ఎందుకు ఇలా మోసుకొస్తున్నారు? ఇక్కడ. ప్రసాద్, అయ్యో, నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. రే నాన్న, ప్రసాద్ లేవరా. ప్రసాద్ ఏమైందిరా? రే నాన్న, ఏమైంది నాన్న? లేరా ప్రసాద్? అల్లుడు, కొంచెం వాటర్ తీసుకురా వెళ్ళి. అలాగే అత్తయ్య. రే నాన్న, ప్రసాద్ లేవరా. ప్రసాద్, అత్తయ్య తీసుకోండి. రే ప్రసాద్, ఏమైంది నాన్న? నా 5,000. లెక్క సారిపోయింది. నా 5,000 పోయే. 5,000. ఈ లల్లి నిన్న రాలేదు, ఈ రోజు ఈ టైం అవుతున్నా ఇంకా రాలేదు. అసలు వస్తుందా రాదా? ఏంటి ఈరోజు తొందరగా వచ్చావు? అన్నట్టు చేయి కాలిందంటగా, తగ్గిందా? అయ్యో పాపం, అయితే ఈరోజు మసాజ్ చేయలేవన్నమాట. అసలే నాకు జాలి ఎక్కువ, తెలుసు కదా. అందుకే నీకోసం గ్లౌజులు తెప్పించా. ఆ గ్లౌజులు వేసుకుంటే ఎంత పని చేసినా నొప్పే తెలియదంట. ఇప్పుడు నువ్వు ఎంచక్కా మసాజ్ చేయొచ్చు. చూసావా, నీకు నొప్పి తెలియకూడదని నేను ఎంత ఆలోచిస్తున్నాను. సరే పద, లోపలికి వెళ్దాం. బాబ్జీ గారు, పాపం తన చెయ్యి కాలిందని నిన్నే చెప్పాను కదా. తన గాయం నయమయ్యేంత వరకు అయినా తన్ను వదిలేయండి. కావాలంటే నేను మసాజ్ చేస్తాను. నాలాగే నా బాడీ కూడా జాలి ఎక్కువ. ఒకసారి పడిన చేయి కాకుండా వేరే ఏ చేయి పడినా తట్టుకోలేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు రాలే. ఇక నీ సేవ మొదలెట్టు. కానివ్వు, త్వరగా కానీ. త్వరగా రా.
5,000 పోయాయి. ఏమంటున్నావురా? అసలు ఏమైంది? నా 5,000 పోయాయి. 5,000. అదేంటత్తయ్య 5,000. బామ్మర్ది స్ట్రక్ అయిన సీడీలా అలా కొట్టుకుంటున్నాడు? జరిగిన షాక్ లో నుంచి ఇంకా బయటికి రాలేదు. షాక్ నుంచి బయటికి వచ్చేలా ఎవరైనా గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టండి, నార్మల్ అవుతాడు. నా కొడుకుని కొట్టాలా? మీ కొడుకు నార్మల్ అవ్వాలంటే తప్పదు కదా ఆంటీ. నా 5,000 పోయాయి. రే ప్రసాద్, రే ప్రసాద్, 5,000. ఏ? ప్రసాదు 5,000 పోయాయి. అదేంటత్తయ్య కొట్టమంటే గంధం పూస్తున్నారు? మీరు ఆగండి, ప్రసాద్ని నేను స్పృహలోకి తీసుకొస్తాను. ఆ, 5,000 పోయాయి. నా 5,000 పోయాయి. 5,000 పోయాయి. ఆ, అమ్మా, ఆ, చూసావా? నా డబ్బులు, నా డబ్బులు. డబ్బులేంటి నాన్న? ఏమైంది? అమ్మా, అంతా అయిపోయిందమ్మా. ఏమైందిరా? ఎందుకు బాధపడుతున్నావు? ఆ పిజ్జా కళ్యాణి నాతో ఇవాళ 5,000 రూపాయలు లాస్ చేయించిందమ్మా. 5,000కి ఇలా మూచపోవాలా? నువ్వు భలే అన్నావురా. రూపాయి పోతేనే చచ్చిపోతాడు, అలాంటిది 5,000 పోయినా బతికే ఉన్నాడంటే మీరందరూ సంతోషించండి. చెరపకురా చెడేవు అంటారు. ఆ అమ్మాయితో గొడవలు పెట్టుకుని తప్పు చేశారు. ఇంతటితో అయినా ఆపేయండి, అందరికీ మంచిది. మీరు నోరు మూస్తారా? ఆ కళ్యాణి నన్ను, నా కొడుకుని ఎన్నిసార్లు అవమానించినా అప్పుడు మీ నోరు లేవలేదు, కానీ మా మీద మాత్రం బాగా లేస్తుంది. అయినా ఆ పరాయి దాన్ని వెనకేసుకురావడానికి సిగ్గుండాలి. ఇంతటితో ఆపేయడం కాదు, ఇప్పుడే అసలైన గొడవ మొదలైంది. ఇంకోసారి మన జోలికి రాను అని నా కాళ్ళు పట్టుకునేంత వరకు దాన్ని వదిలే ప్రసక్తే లేదు. దాని అంతు చూసే వరకు నేను నిద్రపోను. అవునమ్మా, దానంతు చూసేదాకా నిద్రపోను. మరీ అన్ని రోజులంటే ఆరోగ్యం పాడైపోతుందేమో బామ్మర్ది. కనీసం మధ్యాహ్నం పూటైనా పడుకో. మీరు నోరు మూస్తారా? నోరు రారా తమ్ముడు. ముందు వీణ్ణి కాదు, దీన్ని కొట్టాలి.